హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే గురువారం లాగండి. గురువారం అయితే మార్నింగే లేచి దీపం అని పెట్టేసుకున్నాను. పూజ అయిపోయింది. వెళ్ళి వంట చేస్తున్నాను అనమాట. అప్పటిదాకా బాగానే ఉంది. క్లైమేట్ సడన్గా మారిపోయిందండి. చూడండి ఎంత గాలి వేస్తుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిమిషంలో మారిపోయింది. ఇంత ఎండలంటే బీభత్సంగా కాస్తున్నాయి. ఒకేసారి చల్లగాలి వచ్చేటప్పటికి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. వంట చేస్తున్నాను నేను. కిటికీలోంచి ఇలా చాలా చల్లగా వచ్చింది గాలి. ఏంటి ఇంత చల్లగా వస్తుందని బయటకు వచ్చి చూసేటప్పటికే ఫుల్ వాన పడిపోతుందన్నమాట. చాలా గట్టిగా వచ్చిందండి వాన. ఇంకా చూడ మొత్తం తడిసిపోయి ముద్దయిపోయేంతలా వచ్చింది. ఫోన్లే బాగానే పడింది అనిపించింది. చాలా ఎండలుగా ఉన్నాయి కదండి. అమ్మో, ఎండాకాలం కంటే ఎక్కువగా అనిపిస్తున్నాయి ఎండలు చూస్తుంటే. అందుకనే అనిపించింది. వీళ్ళైతే క్యారేజీ వండుతున్నాను పక్కన. వేసవికాలంలో మార్నింగే చాలా చల్లగా అనిపించింది చెప్పాలంటే. ఇప్పుడు మార్నింగే చెమటలు పట్టేస్తున్నాయి వంటగదిలోని. అంతలా ఉంటుందండి ఉడుకు. ఇప్పుడైతే పిల్లల క్యారేజీ ఆలు వేయించి ఇచ్చేసాను. మాకైతే అరటికాయ ఉల్లికారం పెట్టి వండుదామని చేస్తున్నాను. అరటికాయలు ముందు ఉడకబెట్టేసుకుని ఉల్లిపాయలు, జీలకర్ర, కారం. నేను ఆవకాయ కారం వాడతానండి, అంటే కమ్మగా ఉంటుందని. ఎక్కువ కారం తినం మేము, అందుకని ఇవన్నీ మిక్సీ తిప్పేసుకోవాలి. మిక్సీ తిప్పేసుకుని పేస్ట్ పక్కన పెట్టుకుని ఆయిల్ వేసి ముందు వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి కదండి, అవి కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకుని తొక్క తీసేసుకుని వేసేసుకోవడమే. కొంచెం లాస్ట్లో కొంచెం చింతపండు నీళ్ళు పోసాను, కొంచెం పులుపులుగా బాగుంటుందని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేడి వేడిగా ఉంటుంది. ఈరోజు వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ మొదలుపెట్టాను. చాలా రోజులు అయిపోయిందని నేను మొదలుపెట్టి. అప్పుడే ఒక 2 months అయిపోతుంది మిషన్ ఎక్కి. అవ్వట్లేదు. ఇంక ఇంట్లో ఏదో పని అలా సరిపోతుంది. ఒకవేళ ఎక్కకపోతే మొత్తం మిషన్ పని చేయదేమో అని కూడా భయం వేసి ఈవేళ అయితే శ్రావణ మాసం వస్తుంది కదా, మా అంబికి ఏదైనా కుడదామని నా శారీ ఏదైనా ఒకటి ఉంటే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడో కలర్స్ అన్నీ కామన్గానే ఉంటాయి కదా అని ఈ శారీ లైట్ క్రీమ్ కలర్ ఉంటే అది స్టిచ్ చేద్దామని నా శారీనే కట్ చేసేసాను. పౌడ్ చెంగు వచ్చి బ్లౌజ్ పీస్ కింద, మిగతా అదంతా పళ్ళు ఇవన్నీ కూడా పరికిణీ కింద స్టిచ్ చేద్దామని. అంటే బయట వాళ్ళకి కుట్టను కానీ నావి మా అమ్మాయివి కుట్టుకుంటానండి. అంత పర్ఫెక్ట్ అని చెప్పను కానీ ఓకే, నావి మా అమ్మాయివి బాగా కుట్టుకుంటానండి. బయట ఇవ్వను. నా బ్లౌజెస్ మా అంబివి ఏమైనా కుట్టాలన్నా కూడా నేనే స్టిచ్ చేస్తాను. పెద్దగా మోడల్స్ అంటే ఏం కాదు, ఏదో జస్ట్ పర్వాలేదు నా వరకు మా అంబి వరకు కుట్టుకుంటాను. చిన్న చిన్నవి కుడతాను. అన్ని మోడల్స్ అంటే రావు కానీ పర్వాలేదు. నా బ్లౌజెస్, బోట్ నెక్ ఇవన్నీ కుట్టుకుంటూనే ఉంటాను. ఇప్పుడైతే ఇది బ్లౌజు స్టిచ్ చేస్తున్నాను. ముక్క తిరిగేసేసాను అనమాట బ్లౌజ్ పీసు మెడాదిని. ఇంకా బకరం అవైలబుల్గా లేదు ప్రస్తుతానికి, అందుకని అవి వేస్తే స్టిఫ్గా ఉందను. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి నార్మల్గా ముక్క తిరిగేసి కుట్టేస్తున్నాను బ్లౌజు. నార్మల్ శారీయే కదా, అంత ఎఫర్ట్ పెట్టడం ఎందుకు అన్నట్టు. ఫుల్ మొత్తం అంతా రెడీ అయిపోయాక పిక్ పెడతానండి. ప్రస్తుతానికైతే బ్లౌజే కుడుతున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ అతకాలి, ఇంకా ఉక్స్లు అవి వేయాలి కదా. పరిగిణి కూడా కుట్టిన తర్వాత మీకు ఫుల్ పిక్ పెడతాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుట్టు పడుతుందో లేదో, ఇన్ని డేస్ అయిపోయింది కుట్టి, అసలు వర్క్ అవుతుందో లేదో, మిషన్ పోయిందా అని కంగారు పడిపోయానండి. కానీ బాగానే వర్క్ చేస్తుంది. ఆయిల్ అది వేసిన తర్వాత మనం కొన్ని రోజులు కుట్టి పక్కన పెట్టేస్తే పాడైపోతుంది కదా. ఏదైనా వాడుతూ ఉండాలండి, వాడకపోతే పాడైపోతాయి కదా. అదే భయం వేసింది, కానీ ఏం లేదు, బాగానే ఉంది. ఇది అయిపోయిన తర్వాత నా బ్లౌజులు కూడా చాలా ఉన్నాయి స్టిచ్ చేసుకోవాల్సినవి, అవి స్టార్ట్ చేస్తానండి. ఇదైతే పరికిణి జాకెట్ కింద కుట్టి పైన ఏదైనా దుప్పటాలా తీసుకుందాం, లుక్ బాగుంటుంది కదా. కొంచెం బాటిల్ గ్రీను ఆ కలర్ ఏమైనా తీద్దామని అనుకుంటున్నాను. బయటికి వెళ్ళి తేవాలి. ప్రస్తుతానికి అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఏ మోడలు పెట్టలేదు, జస్ట్ రౌండ్ మెడ పెట్టాను అంతే అండి. దాని మెజర్మెంట్స్ ప్రకారం అంతే, ఇంకేం చేయలేదు దీనికి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.